ఎందుకంటే వారికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, ఒక ఎకరానికి రైతు బంధు వేస్తే దానికి ఒక సభ, సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇవాళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా?